వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కేసీఆర్ వల్లే తెలంగాణ సాధ్యమైంది చెల్ల ధర్మారెడ్డి. అల్గునూరులో కేసీఆర్ దీక్ష దివాస్లో కేటీఆర్. గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థినుల ధర్నా. $12,000 స్క్రీన్లో పుష్ప 2 నచ్చిన భాషల్లోనూ చూడవచ్చు. నిర్మాతలు రవిశంకర్, నవీన్. భారీగా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇక వివరాల్లోకి వెళ్తే, గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థినుల ధర్నా. మధ్యాహ్నం సాంబార్లో కప్ప వచ్చిందని భోజనం మానేసిన విద్యార్థినులు విషయం బయటకు రాకుండా చూసిన ఎన్ఏయు అధికారుల తీరును నిరసిస్తూ వసతి గృహం వద్ద విద్యార్థినుల ధర్నా. దళితుల భూములను కాపాడాల్సిన ప్రభుత్వ అధికారులు మామూలు మత్తులు జోగుతున్నారని, రికార్డులను తారుమారు చేసిన అధికారులను సస్పెండ్ చేయాలని, రిజిస్ట్రేషన్ చేసిన రిజిస్టర్లపై చర్యలు తీసుకోవాలని సమాచార హక్కు పరిరక్షణ వేదిక రాష్ట్ర కార్యదర్శి ఎన్కే జయన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో దళితుల భూములను కాపాడాలని సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి జయన్న మాట్లాడుతూ, కర్నూలు రూరల్ మండల పరిధిలోని రుద్రవరం గ్రామ పరిసర ప్రాంతంలోని సర్వే నెంబర్ 722/1 పైకి 4 ఎకరాల 9 సెంట్ల భూమిని 50 సంవత్సరాలుగా దళితులు దేవమ్మ, రాజ్ కుమార్లు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, అధికారుల అలసత్వం, మామూలు మత్తు వల్ల రియల్ ఎస్టేట్ల వాళ్లకు రాసి ఇవ్వడం సిగ్గుచేటని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మీసాల సుమలత, శేషమ్మ, నారాయణమ్మ, ఆంజనేయులు, నాగన్న తదితరులు పాల్గొన్నారు. అతనికి ఇచ్చిన పాస్బుక్ రద్దు చేయాలా, అదేవిధంగా ఆన్లైన్ నుండి అతని పేర్లు తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నిన్న సోమవారం కూడా దానికి కూడా రద్దు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కానీ రెవెన్యూ అధికారులు. నా పేరు దేవమ్మ. మేము గత 40 సంవత్సరాల నుంచి మేము జైలు తీసుకుంటున్నాము. గత జిల్లాను వాటం వాడు చేను కబ్జలు చేసి ఇంటి నుంచి వెళ్ళిపోయి మమ్మల్ని బాధ పెట్టింటే మేము పోయి ఆరోగ్యంఆర్కి పోయి మేము కంప్లైంట్ ఇస్తే మాకేం తెలియదమ్మా, మమ్మల్ని బయటికి తొలిగిపోండి అని పంపిస్తున్నారు. కాకపోతే మాకు యాదవతి న్యాయం చేసి మాకు ఇవ్వాలని పెడుతున్నాము. కాకపోతే మాకు ఎంతో బతికితే దాని మీద బతుకుతున్నాము. కాకపోతే మాకు ఏదో చీర తీసుకొని మాకు పట్ట పాస్బుక్ ఇస్తే మాకు బాగుంటుంది, బతుకుతున్నాం అని మేము చేస్తున్నాం సార్. మాకు వచ్చే మీ బతుకు ఆధారం దాని మీద బతికి మేము బతుకుతున్నాము సార్. కాకపోతే మీరు పెద్దలు ఆశ్రయించి మాకు పట్టా పాస్బుక్ ఇస్తే మందిరమైనది అనేది తొలగించేయండి సార్ అని చెప్పుకోతున్నాను. పేరు దేవమ్మ, భూపాల్ నగర్. మీరు దళితులకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పుకుంటున్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దళితుల భూములని గుంజుకోవడము, అసైన్మెంట్ భూములని, ల్యాండ్ సెటింగ్ భూములని, కేసు కెనాల్ ఒక సెంటు స్థలాన్ని కూడా రాసుకోవడం, అక్రమంగా ఆక్రమించుకోవడం జరుగుతుంది. ఇదే విధంగా చాలామంది రైతుల భూములని, దళితులకు సంబంధించిన రైతుల భూములని వాడుకొని అన్యాయం చేస్తూ ఉన్నారు. దీనిపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా కానీ కళ్ళు తెరిచి దళితులకు ఏదో మేము మేలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వాలు దళితులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి భూ ఆక్రమణలకు సంబంధించి ఒక చట్టం కూడా వచ్చింది. ఖచ్చితంగా ఆ చట్టాన్ని అమలు చేసి ఎవరైతే భూమిని ఆక్రమించారో వాళ్ళని జైలు పంపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. నా పేరు ఎన్కే జయన్న, సమాచార పరిరక్షణ వేదిక రాష్ట్ర కార్యదర్శి. కర్నూలు రూరల్ మండలం రుద్రవరం గ్రామ సర్వే నంబర్ 722/1లో 4 ఎకరాలు 9 సెంట్ల కేసీ కెనాల్ పొరంపూడి భూమి ఉంది. ఆ కేసీ కెనాల్ పొరంపూడి భూమిలో మల్లెపూడి దేవమ్మ
గత 50 సంవత్సరాలుగా అందులో పంటలు వేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటుంది. ఆమె పలుమార్లు రెవెన్యూ అధికారులను కోరినా పట్టాదారు పాస్పోర్ట్ ఇవ్వడం సాధ్యం కాదని చెప్పి, అది కేసీఆర్ పరంపరగా ఉంది, అది ఇవ్వడం సాధ్యం కాదని చెప్పిన రెవెన్యూ అధికారులు రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఆ భూమిని అప్పన్నంగా అప్పగించి పట్టాదారు పాస్పోర్ట్ మంజూరు చేసి ఆన్లైన్ చేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అనర్హుడైన జిల్లాల భాష ఆన్లైన్లో అతని పేరు తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు ఎన్కే జయన్న, సమాచార పుష్ప 2 ప్రీ రిలీజ్ ప్రమోషన్లో భాగంగా చిత్ర బృందం శుక్రవారం ముంబైలో ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా హీరోయిన్ రష్మికతో కలిసి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డ్యాన్స్ చేశారు. హిందీ పాట వర్షన్కు వీరిద్దరూ డ్యాన్స్ చేసి సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోను మైత్రి మూవీ మేకర్ సంస్థ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అలుగునూరులో కేసీఆర్ దీక్ష దివాస్లో కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఆసన్నమైందని, ఇందుకు ప్రజలందరూ సంఘటితం కావాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ అలుగునూరులో జరిగిన కేసీఆర్ దివాస్ దీక్ష సభలో ఆయన మాట్లాడారు. అమలుకు నోచుకొని హామీలిచ్చి ప్రజలను పక్కదారి పట్టించే కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. కరీంనగర్ ప్రత్యేకత మీ అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీకి జన్మనిచ్చిన పురిటిగడ్డ కరీంనగర్. ఆనాడు 2001 మే 17 నాడు కరీంనగర్లో జరిగిన సింహగర్జనతోనే సింహం లాంటి నాయకుడు కేసీఆర్ గారి గురించి దేశం మొత్తం తెలిసింది. అంటే మనం కరీంనగర్ బిడ్డకు వందనం. మీ అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం. ఇవాళ కరీంనగరే లేకపోతే, కరీంనగర్ పోరాట స్ఫూర్తి లేకపోతే ఇవాళ వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం సిద్ధించునో లేదో నాకైతే అనుమానమే. అట్లాంటి ఈ కరీంనగర్లో ఈరోజు నవంబర్ 29 నాడు 15 సంవత్సరాలు కేసీఆర్ గారి ఆమరణ దీక్షకు నిండుతున్న సందర్భంగా నన్ను ఆహ్వానించిన పెద్దలు గౌరవనీయులు నాడు విధి లేక దిగి వచ్చి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇది వాస్తవం. ఇవాళ ఎవరో ఒక ఆనాడు ఉద్యమంలో అడ్రస్ లేనోడు మాట్లాడుతున్నాడు. ఇవాళ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మన మీదకి తుపాకీ తీసుకొచ్చినోడు ఇవాళ మాట్లాడుతున్నాడు. సోనియమ్మ తెలంగాణ ఇవ్వకపోతే మీరు నాంపల్లి దర్గా కాడ అడుక్క తింటుండే అని మాట్లాడుతున్నాడు. తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఇవాళ గద్దెనెక్కినోడు ఆయన. ఇవాళ అదృష్టవంతుడు, అధికారం ఆయనకు ఉండొచ్చు. తెలంగాణ చరిత్ర రాసిన రోజు కేసీఆర్ గారు హిమాలయాల పర్వతమంతా ఎత్తున ఉంటే కనీసం నువ్వు ఆయన కాలి గోరికి కూడా సరిపోని పాత్రలో ఉంటావు అనేది అక్షర సత్యం. ఇలా ఏ ఊరికన్నా పోదాం, ఎక్కడ పోయినా ఒక ఆటో అన్నను కదిపితే ఆయన తిడుపుతున్నాడు. ఒక రైతునికి తట్టుకొని మాట్లాడితే ఎక్కడన్నా కదిలిచ్చి మాట్లాడితే ఏడుపొక్కటే తక్కువ ఉన్నది. మహిళలను ఏమమ్మా ఎట్లున్నారంటే వాళ్ళు బాధలే చెప్తున్నారు. ఇలా తెలంగాణలో ఏ ఒక్క వర్గం, ఆఖరికి గురుకులాల్లో ఉండే పిల్లలు వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. నువ్వు బువ్వ పెట్టలేకపోతే ఆ దిక్కుమాలిన బువ్వ తిని హాస్పిటల్ పాలయ్యే పరిస్థితి. ఇది ఈ రోజు నిజంగానే కేసీఆర్ గిట్ట ఆమర నిరాశ పోతే, ఆ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే, కేసీఆర్ చచ్చిపోతే వచ్చునా తెలంగాణ? అందుకే ఒక్కసారి సోదరులారా, ఇగో ఇది చరిత్ర, కేసీఆర్ చరిత్ర. కొంతమంది అంటారు చరిత్ర తుడిపేస్తా అంటారు. తుడిపేస్తావా ఈ చరిత్ర? ఈ అలుగురు చరిత్ర తుడిపేస్తావా? భూమికి బరవైంత పంట వంటున్నా? తెలంగాణ రైతుల సంతోషం చూద్దుమా? 24 గంటల కరెంటు వచ్చునా? అందుకే ఈరోజు అది అలుగునూరు కావచ్చు, కానీ తెలంగాణ ప్రజలకు పవిత్ర స్థలం అది. మాకు తెలంగాణ ప్రజలకు పవిత్ర స్థలం అది.
చరిత్ర ఫోటో చూస్తాం కూడా ఆ రోజు అంత పోరాటం చేసిన వ్యక్తులం, అంత పోరాటం తెలంగాణ తీసుకున్న వ్యక్తులం, మీలాగా పారాచూట్లతో వచ్చి పదవులు అవలంబించిన వ్యక్తులం కాదు మేమందరం కూడా. అందుకే సోదరులారా, తెలంగాణ ఉద్యమం కేసీఆర్ అనేది ఒక చరిత్ర. ఈ చరిత్రను ఎవరు కనుమరుగు చేసే పరిస్థితి లేదు కాబట్టి అందుకే మరొక్కసారి ఈ చరిత్రను ప్రజలకు చెప్పాలి. తెలంగాణ ఉద్యమ చరిత్రను ప్రజలకు చెప్పాలి. కేసీఆర్ పోరాటము ప్రజలకు చెప్పాలి. కేసీఆర్ నిజాయితీ నిబద్ధతను ప్రజలకు చెప్పాలి. నిజంగానే ఆ రోజు గిట్ట ఏదన్నా కానరాని అయితే గిట్ట కేసీఆర్ అమరుడైతే మన పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో ఒక్కసారి అంధకారంలో మారపోనా. అందుకే నేను గౌరవ మా కేటీ రామారావు గారిని ఆహ్వానించినాం. ఈ జిల్లా కేసీఆర్ అంటే కరీంనగర్ జిల్లా ప్రజలకు ఇష్టం, కరీంనగర్ జిల్లా ప్రజలంటే కేసీఆర్కి ఇష్టం. అందుకే ఏ కార్యక్రమం చేసినా మొదలుపెట్టేది కరీంనగర్ జిల్లా నుంచి. ఏ కార్యక్రమం తీసుకున్నా కరీంనగర్ జిల్లా నుంచి మొదలు పెడతారు. ఒక గొప్ప పథకం రైతు బంధు పథకాన్ని మొదలుపెట్టింది కరీంనగర్ జిల్లా నుంచి. ఒక గొప్ప పథకం దళిత బంధు పథకం కూడా మొదలుపెట్టింది కరీంనగర్ నగరం నుంచి. 2014లో మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి కరీంనగర్ నగరానికి వచ్చి కరీంనగర్ సిటీ రెనోవేషన్ పేరుతోటి వేల కోట్ల రూపాయలతో తీసుకొచ్చింది కూడా కరీంనగర్ నగరం నుంచి. రామన్న గారు, కేటీ రామారావు గారు మున్సిపల్ మంత్రి అయిన తర్వాత ప్రపంచంగా కరీంనగర్లో 24 గంటల నీళ్ళు ఇచ్చిన ఘనత కూడా కరీంనగర్ మున్సిపల్ కాపించింది. అంటే సమాజంలో బాలికల పట్ల భద్రత ఇవ్వాల్సిన భద్రత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, లివర్ స్పెషలిస్ట్, సీనియర్ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని జిల్లా స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో డాక్టర్ శంకర్ శర్మ క్రీడాకారులకు టీ-షర్ట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తను మాట్లాడుతూ భీమవరంలో ఆర్టీఏ పార్టీ రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్తున్న బాలికలకు టీ-షర్ట్లను పంపిణీ చేస్తూ విజయాలను, ఓటమిలను సమానంగా తీసుకోవాలని కోరారు. క్రీడాకారులను పరిచయం చేస్తున్నారు. మీ పేరు చెప్పండి సార్. టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ బాయ్స్ క్లాస్ కొట్టండి. చూడు బాజా అమ్మ కూర్చోండి అమ్మ. మళ్ళీ ఇక్కడ లెంత్ ఎక్కువ కూర్చోండి, అట్లా కూర్చోండి. చూడమ్మా ఇక్కడ చూడండి అందరూ. బాబు వెనకిలా రెడీ. నువ్వు మళ్ళా లేదు సార్ మాట్లాడు. సార్ రెడీ సార్ సార్ చూడండి రెడీ. కొంచెం లాంగ్ కొంచెం మీరు పక్క పోండమ్మా, పక్కన నిలవండి, పక్క వెళ్ళండి, వేరే వాళ్ళు రండి అమ్మా. కొంచెం అట్టే ఉండండి. ఓకే సార్. సో ఈరోజు మన కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో నారత్నమయ్య సారు గారి ఆధ్వర్యంలో పంపించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చాలా దూరం పిల్లలు గోదావరి జిల్లాలకు వెళ్తున్నారు కాబట్టి భీమవరం ఆ ప్రాంతం వానలు కూడా ఎక్కువ ఉంటాయి, చలి ఎక్కువ ఉండొచ్చు. బ్లాంకెట్స్ మంచివి తీసుకొని పోవాలని చెప్తున్నాను. అట్ ది సేమ్ టైం ఫుడ్ ఎక్కడంటే అక్కడ బయట పిల్లలు పోయినప్పుడు తినకుండా ఉండాలి. ఎందుకంటే ఫుడ్ పాయిజనింగ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి అప్పుడప్పుడు. ఒక్కొక్కటి ఏమంటే కంటామినేటెడ్ వాటర్, టైఫాయిడ్, జాండీస్, వైరల్ హెపటైటిస్ ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే దోమకాటు గురైనారంటే మలేరియా, ఎన్కెఫలైటిస్ టైప్, అలా డెంగ్యూ ఫీవర్ అలాంటివి వస్తాయి. కాబట్టి వాళ్ళ దోమలతో కరిపించుకోకుండా ఫుడ్ విషయంలో, వాటర్ విషయంలో జాగ్రత్త పడి మళ్ళీ వాళ్ళు పార్టిసిపేట్ చేసుకొని సాధ్యమైనంత వరకు ఆడపిల్లలు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా, ఎందుకంటే స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది కాబట్టి తల్లియో తండ్రో ఎవరో వాళ్ళు ఖచ్చితంగా ఆ కంపెనీ ఈ పాపను అక్కడ తీసుకెళ్ళి దాంట్లో పార్టిసిపేట్ చేపించి తిరిగి తీసుకురావాలి. ఎందుకంటే వెళ్ళే ఆ కోచ్లు వాళ్ళ ప్రాబ్లమ్స్లో వాళ్ళు ఉండొచ్చు. ఆడపిల్లల సేఫ్టీ, సెక్యూరిటీ చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ దృష్టిలో నారత్నమయ్య గారిని నేను కోరుతున్నాను వాళ్ళకి ఆ విషయము వాళ్లకు చెప్పాలని.
ఆడపిల్లలు పోయేటప్పుడు వాళ్ళ వెంట వాళ్ళ ఓన్ మదర్ కానీ ఫాదర్ కానీ ఆ కంపెనీ చేసేటట్టుగా అరేంజ్మెంట్ చేయాలని నేను మరి విన్నవించుకుంటున్నాను. ముఖ్యంగా స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయడం ఎందుకంటే వాళ్ళలో ఒక రకమైన డిసిప్లిన్ పెరుగుతుంది, క్రమశిక్షణ కలిగిన, ఎందుకంటే మన దేశ సంపద అంటే ఏదో కాదు, మన దేశ సంపద అంటే ఈ పిల్లలే, వీళ్ళే రేపటి భవిష్యత్తులో మన ఇండియన్ సిటిజన్స్ అవుతారు. సో వీళ్ళకు ఓటింగ్ రైట్స్ వస్తాయి, వీళ్ళకు డెమోక్రసీ టేస్ట్ చేసే అవకాశం వస్తుంది, అందులో వాళ్ళ కంట్రీ రెస్పాన్సిబిలిటీ కూడా ఫీల్ కావాలి. సో ఆ రకంగా ఒక ఐకమత్యమైన భావన కలగాల పిల్లల్లో, అంటే స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరము చాలా ఉంది. అందుకని ముఖ్యంగా మేము ఇక్కడ స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంది. మన కర్నూలులో కూడా ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా చాలా ఎక్కువగా జరగడం వలన రేపో మాపో మనం నేషనల్ లెవెల్లో ఫేమస్ కర్నూలు అయ్యే అవకాశం ఉంది. అలా జరగాలని నేను ఆశిస్తున్నాను. సంక్రాంతి తర్వాత జిల్లాలో పర్యటిస్తా, ప్రతి బుధవారం గురువారం పూర్తిగా కార్యకర్తలతోనే ఉంటాను అని అంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ సంక్రాంతి తర్వాత నేను కూడా జిల్లాల బాట పడతాను. ఇనిషియలీ ప్రతి బుధవారము గురువారము బహుశా జనవరి నెలాఖరు నుంచి మొదలు పెడతాను అనుకుంటున్నా. ప్రతి వారం బుధవారం గురువారం నేను కూడా జిల్లాల్లోనే పడుకుంటా. ప్రతి పార్లమెంటు ఒక యూనిట్ కింద తీసుకొని నేనే అక్కడికి వచ్చి నేనే బస చేస్తా. బుధవారం అంతా కార్యకర్తలతో 3 కాన్స్టిట్యున్సీసు, గురువారం అంతా మరో 4 కాన్స్టిట్యున్సీసు కార్యకర్తలతోనే మమేకమయ్యే కార్యక్రమాలు, పూర్తిగా కార్యకర్తలకి కేటాయింపు చేసే కార్యక్రమాలు చేస్తాం. సో అక్కడే ఉంటూ కార్యకర్తలతో మమేకమవుతూ కార్యకర్తలతో తోడుగా ఉండే కార్యక్రమం, కార్యకర్తలకు దగ్గరయ్యే కార్యక్రమం కూడా చేస్తాం. దాంట్లో భాగం కూడా ప్రోగ్రాంలో పేరు కూడా కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతానికి దిశా నిర్దేశం అనే కార్యక్రమం పేరు కూడా పెట్టి ముందుకు తీసుకొని పోతాం. 3 దశాబ్దాల పోరాట ఫలితమే సమగ్ర కులగణన అని, కులగణన తర్వాత బీసీలకు రాజ్యాధికారం వస్తుందని, 2028లో రాష్ట్రంలో బీసీ రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జూచుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. శుక్రవారం అలంపూర్ నుండి ఆదిలాబాద్ వరకు గత 23 రోజులుగా సమగ్ర కుల గణన సర్వే చైతన్య సదస్సు కొనసాగించి శుక్రవారం జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని ఆర్యవేశ భవన్లో ముగింపు సభను బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఊదరి చంద్రమోహన్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగింపు సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీల కులగణన సర్వే కోసం నవంబర్ 6 నుండి అలంపూర్ నుండి ఆదిలాబాద్ వరకు చైతన్య సదస్సును నిర్వహిస్తామని తెలిపారు. పార్లమెంట్ ఉభయ సభల్లో వక్ఫ్ సవరణ బిల్లు 2024ను వ్యతిరేకించినందుకు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ను కలిసి ధన్యవాదాలు తెలిపిన మైనార్టీ నాయకులు.
మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా స్థాయిలో కిషోర్ వికాసంపై శిక్షణ కార్యక్రమంను స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ సాధికారిక అధికారి పి వెంకట లక్ష్మమ్మ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య హాజరవడం జరిగింది. ముందుగా ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా శిక్షకులకు కిషోర వికాసంపై అవగాహన కలిగిస్తూ ముఖ్యంగా అడలెన్స్ ను ఏజెన్స్ లో వచ్చే హెల్త్ మరియు న్యూట్రిషన్, మెన్స్ట్రుయేషన్ మొదలైన అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది. కాకినాడ పోర్టును స్మగ్లింగ్ కు అడ్డంగా మార్చేశారు. ఇక్కడి నుంచి ఇంత భారీగా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. తీర ప్రాంతంలో అక్రమ రవాణా విషయంలో అధికార యంత్రాంగం వైఫల్యం చెందితే అది దేశ భద్రతకే భంగం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. పోర్టు నుంచి ఇంత పెద్ద ఎత్తున రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నప్పుడు భవిష్యత్తులో పేలుడు పదార్థాలు, మత్తు పదార్థాలు అక్రమ రవాణా దిగుమతి కావని గ్యారంటీ ఏంటి? ఈ అక్రమ మార్గాల్లో కసబ్ వంటి ఉగ్రవాదులు వచ్చే ప్రమాదం ఉండదని అధికారులను నిలదీశారు. కాకినాడ పోర్టు నుంచి జరుగుతున్న అక్రమ రవాణా కార్యకలాపాలపై కేంద్రం దర్యాప్తు సంస్థల దృష్టికి తీసుకెళ్తానని పవన్ కళ్యాణ్ అన్నారు. మీ అందరి ట్యాక్సులతోటి, ప్రజలందరి ట్యాక్సులతోటి కొన్న డబ్బులతో ఇచ్చినట్టు ట్యాక్సులతోటి డబ్బులు తీసుకొని మనం బియ్యం కొంటే ఆ బియ్యం తీసుకెళ్లి రూపాయి పెట్టుబడి లేకుండా వేల కోట్లు సంపాదిస్తూ ఉన్నారు. దేర్ షుడ్ బి ఎ మేజర్ క్రాక్ డౌన్ ఆన్ దిస్. దీనికి తన మన భేదం లేదు. దీనికి అధికారులు కాదు, పొలిటికల్ వ్యవస్థ కాదు, ఎవరైనా సరే ఇది చాలా స్టర్న్ యాక్షన్ అయితే తీసుకోవాలి. దిస్ విల్ పోజ్ యాజ్ అ నేషనల్. ఇట్లాగే వదిలేస్తే దిస్ పోర్ట్ విల్ బికమ్ ఎ మెనేజ్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ. గత ప్రభుత్వం నేను మొత్తుకుంటా ఉన్నాం, మేము ఇబ్బందిగా ఉంది మాట్లాడి. నేను నాకు ఎంత ఆశ్చర్యం, ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ అంటే, నేను వస్తానంటే నన్ను ఇప్పటికీ 2 months నుంచి ఆపేశారు, నన్ను రానివ్వకుండా. ఉన్నత స్థాయి అధికారుల దగ్గర నుంచి లేదు సార్, అక్కడికి వెళ్తే కొంచెం ఇదవుద్ది సార్, ఎందుకు సార్, ఇప్పుడు కాదు సార్, తర్వాత సార్, ఇప్పుడు యాక్షన్ తీసుకున్నాం సార్, రిపీటెడ్గా చెప్తా ఉన్నారు. నాకు నిన్న విసుగొచ్చి ఒకటే చెప్పాను, పోలీసు వస్తారా రండి, లేదంటే నేను కూర్చోబెట్టి నేను కారులో నేను వెళ్ళిపోతాను, అధికారులు నా పక్కన రాకపోయినా పర్లా. ఈ నిర్ణయం తీసుకొని ఇక్కడికి వచ్చింది. ఇది ప్రజలకు తెలియాలి. ఇది కొండబాబు గారు కానీ, నాదెండ్ల మనోహర్ గారు కానీ, మా మనకి జిల్లా వైపు నుంచి కానీ మేము పర్యటనలో మేము పదే చెప్పాం. తూర్పుగోదావరి జిల్లా నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, వీ గేవ్ ఎ వర్డ్ టు పీపుల్. మేము ప్రజలకి మాట ఇచ్చాం, పారదర్శకత చూపిస్తాం, ఇలాంటి అవినీతిని, ఇలాంటి స్మగ్లింగ్ని మేము అరికడతామని. ఆ దిశగా చర్యలు తీసుకోవడానికి మేము ముందుకెళ్తున్నాం. అందుకని మీ దృష్టికి తీసుకొచ్చి దీంట్లో మీరు మిగతా ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాం. అలాగే దీన్ని ఖచ్చితంగా హోమ్ మినిస్ట్రీ దృష్టికి అయితే తీసుకెళ్తాను. ఆంధ్ర ఈజ్ మేజర్ హబ్ ఫర్ గాంజా అండ్ మీకు డ్రగ్స్ అయిపోయింది. ఇక్కడి నుంచి ఎంత డ్రగ్స్ వెళ్ళిపోయినా కూడా మనకు తెలియదు. ఈ రోజున కళ్ళ ముందు మొత్తుకుంటున్నాయి. అదే అడిగాను అందాక మన సెక్యూరిటీ అధికారిని, నీ కళ్ళ ముందు మీకు ఇది కనిపిస్తూ ఉంది, టుమారో ఇట్ కుడ్ బి వెపన్స్ ఆల్సో కదా.
దానికి మీరేం చర్యలు తీసుకున్నారు బీయింగ్ ప్రైవేట్ పోర్ట్ అంటే? పాపం ఆయన ఏం చేస్తాడైనా? 12,000 స్క్రీన్లలో పుష్ప2 నచ్చిన భాషల్లోనూ చూడవచ్చు అని అంటున్న నిర్మాతలు రవిశంకర్, నవీన్. 6 భాషల్లో రాబోతున్న ఈ చిత్రాన్ని సినీ డబ్స్ యాప్ ద్వారా అందుబాటులో ఉన్న భాషను ఎంపిక చేసుకుని మూవీని ఆస్వాదించవచ్చని అన్నారు. We are prestigiously releasing this film across the world, more than 12,000 screens, and also releasing in IMAX. This is the maximum biggest release in IMAX version for any Indian film, and every screen everywhere we have all the 6 versions through this CineDubs app, and wherein you can watch any language which you like in that particular theater through CineDubs. Yeah, this is one we are introducing. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.